నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటది. ఎందుకంటే మనం జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో సినిమాలు చేస్తుంటాం కదా! కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్‌ల పరిస్థితి ఎలా ఉంటదో మీకు ఎన్నో సార్లు చెప్పాను. మళ్ళా చెప్తున్నా వినండి. కొత్త ఆర్టిస్టులకు, టెక్నీషియన్‌లకి వాళ్ళకేంటంటే ప్యాషన్ ఉంటుంది. కొందరేంటంటే ప్యాషన్ దాటిపోయి పిచ్చి అని కూడా అంటారు. నాకు సినిమా అంటే పిచ్చి అన్నయ్య నేను. ఒక చిన్న క్యారెక్టర్ ఇస్తే నేనేంటో ప్రూవ్ చేసుకుంటానని చెప్పేసి మెసేజ్‌లు చేస్తుంటారు. చాలా మెసేజ్‌లు నాకు అలవాటయిపోయింది. రోజు వస్తూనే ఉంటాయి. సో, నా ప్యాషన్ మీకు తెలియట్లేదు. ఒక్కసారి ఇచ్చి చూడండి. అసలు అద్భుతాలు చేస్తానని చెప్పి చెప్తుంటారు. బానే ఉంది. జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో నా రూల్స్ ఎప్పటికీ మారవు. ఎందుకంటే ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా కూడా నా రూల్స్ నావే ఉంటాయి. సో, జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో మీ అందరికీ తెలుసు. అందరూ నాతో ట్రావెల్ అవుతున్న వాళ్ళందరికీ తెలుసు క్లియర్‌గా. పేమెంట్‌లు గాని, కాస్ట్యూమ్స్ గాని, మీ ఫుడ్ గావచ్చు, ట్రావెల్ గావచ్చు, అన్నీ ఎవరికి వాళ్ళే చూసుకోవాల్సి ఉంటది. రూ. 1 ఇవ్వడం ఉండదు, తీసుకోవడం ఉండదు. ఇది రూల్. ఈ రూల్ ప్రకారం కూడా వస్తారు. వచ్చిన తర్వాత ఈళ్ళ ఊహలు ఎలా ఉంటాయంటే, ఇలా లొకేషన్ అంతా ఇట్లా ఓపెన్ అయిన తర్వాత వస్తారు. లొకేషన్‌కొస్తారు. అక్కడేమో మనం టిక్కు టిక్కుమని చిన్న కెమెరా పెట్టుకుంటాం. ఒక 10 మందో, 15 మందో ఆర్టిస్టులు ఉంటారు. ఎక్కడ ఏం కనపడదు. అంతే ఇది కనిపిస్తే అంతే బ్యాగులేసుకొని వచ్చేసుంటారు. ఈళ్ళ ఊహ ఎలా ఉంటది? క్యారవాన్‌లు, లైట్స్, హడావిడి, గోల ఇదంతా ఎక్స్‌పెక్ట్ చేస్తారనమాట. ఈళ్ళని అన్ని చెప్పినా కూడా దానికి యాక్సెప్ట్ చేసినా కూడా వాళ్ళు ఎక్స్‌పెక్టేషన్స్ అలా ఉంటాయి. 4, 5 రకాల టిఫిన్‌లు, హడావిడి ఇదంతా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అక్కడ అన్ని రివర్స్‌లో ఉంటాయి. ఏమీ ఉండదక్కడ. ఈ లేకపోయే కొద్దీ ఏంటంటే అప్పుడే సగం డిసప్పాయింట్ అయితారు. కానీ వచ్చాం కదా! ఒకసారి కలుద్దాం సూర్య గారిని అని చెప్పేసి ఒకసారి కలుస్తారు. కలిసిన తర్వాత మంచి క్యారెక్టర్‌లు ఇస్తాం అన్నీ ఓకే. వాళ్ళకేంటంటే అట్మాస్ఫియర్ బావుండాలి. ఆ లొకేషన్స్ ఎలాబరేటెడ్‌గా ఉండాలి. అసలు బీభత్సం జరిగిపోవాలి. వీలైతే కుదిరితే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారో, చిరంజీవి గారో లొకేషన్‌లో ఉండాలి. ఇయన్నీ జరుగుతాయా? మనం చేసేది జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో సినిమా. నేను చెప్పేదేంటంటే నీకు అట్మాస్ఫియర్ ఏముంది ఇయన్నీ కాదు దొబ్బేదేం కాదబ్బా! నీ క్వాలిటీ ఎక్కడుండాలంటే నీ మేకింగ్‌లో ఉండాలి. నీ అవుట్‌పుట్‌లో ఉండాలి. ఇప్పుడు 'గుండు బాస్' సినిమా వస్తోంది. మీరు సినిమా చూసిన తర్వాత మాట్లాడండి. అంటే మేము సింపుల్‌గానే షూట్ చేయొచ్చు. కానీ లెక్కలు మారతాయబ్బా! ఒక ఫిల్మ్ మేకర్ అనుకుంటే లెక్కలు మారిపోతాయి. ఒక కమర్షియల్‌గా ఒక సినిమా చేయాలనుకుంటే వాళ్ళకు నిజంగా ఇంటర్నల్ ప్లానింగ్ ఉంది అనుకుంటే ఈ ఎంత హంగు, ఆర్భాటాలతో గాదు. ఆర్టిస్టులు, కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు అది ఎక్స్‌పెక్ట్ చేస్తారు అంటున్నా. అలా ఎక్స్‌పెక్ట్ చేసి ఏం చేస్తారు? ఈరోజు షూటింగ్ అనుకోకుండా వచ్చారనుకో, ఎక్కడో దూర ప్రాంతాల నుంచి వచ్చారు. ఈ షూటింగ్ సింపుల్‌గా చప్పగా ఉందనుకో, వాళ్ళేం చేస్తారు తెలుసా? ఆ రోజు ఏదో అయిందనిపించి, అనిపించేసి మరుసటి రోజు నుంచి ఈళ్ళకి మంచి క్యారెక్టర్ ఇచ్చుంటాం. సీన్‌లు కూడా చేసుంటాం. మరుసటి రోజు నుంచి ఫోన్ లిఫ్ట్ చేయరు. ఈ డైరెక్టర్ పరిస్థితి ఏం కావాలి? అందువల్లే ఈసీలో ఏంటంటే పక్కా అగ్రిమెంటేషన్స్ ఉంటాయి. తోలు తీసేస్తాను రాకపోతే ఆ ఫీల్ అంతా క్రియేట్ చేసి చాలా పద్ధతిగా, చాలా ప్లానింగ్‌గా ఈసీలో షూట్స్ అవుతూ ఉంటాయి. అందువల్ల నా దగ్గర ఎవరు తోక జాడించరు. ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా ఆ షూటింగ్ కంప్లీట్ అయిపోయిన వరకు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా విమర్శించుకుంటారనేది వాళ్ళ ఇష్టం అది. ఎందుకంటే నా పద్ధతులు నాయి. నా ప్లానింగ్ నాది ఉంటది. వాళ్ళ కోసం ఏంటంటే నేను ఆర్భాటాలు క్రియేట్ చేసి నేను అప్పుల పాలు అవ్వాలా ఏంటి? నేను ఎప్పుడూ కూడా నా రూల్స్ బ్రేక్ చేయను. నచ్చితే రావాలి లేకపోతే లేదు. వాళ్ళకి నచ్చలేదు అనుకోండి నెక్స్ట్ ప్రాజెక్ట్ నుంచి రావద్దు. అందువల్లే ఈసీలో ఎప్పుడు కూడా కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ట్రావెల్ అవుతుంటారు. ఒక సెలయేరు లాగా ఈసీ ఉంటది. పాత నీరు వస్తుంటది. కొత్త నీరు వస్తుంటది. పాత నీరు పోతూనే ఉంటది. సో, అలా కొన్ని వేల మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఈసీలో ఇప్పటి వరకు ట్రావెల్ అయ్యారు. సో, ఇంత నెట్వర్క్ ప్లాన్ చేసుకొనేసి నేనే కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు పెద్ద బిలీవ్ చేయను. వాళ్ళ మీద డిపెండ్ అవ్వను నేను. ఎవరొస్తే వాళ్ళకేంటంటే ఇమ్మీడియేట్ చిన్న చిన్న క్యారెక్టర్‌లు ఇవ్వడం, తోసేయడం. ముందుకు పోతూనే ఉంటాం. ఎక్కడైతే సెటిల్డ్‌గా చేస్తారు చూడండి కొందరుండారు. నేను అందరి గురించి చెప్పానా? కొందరు ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ప్యాషన్‌తో ఉంటారు. అగ్రీమెంట్ చేసుకుంటారు. ఆ రూల్స్ అన్నీ ఫాలో అవుతారు. వాళ్ళేంటంటే ఎక్కడ చెబితే అక్కడికి వస్తారు. ఏం చేయమంటే అది చేస్తారు. సెటిల్డ్‌గా ఉంటారు నాతో. అలా నా ఫ్యామిలీ కొందరు సెక్యూర్డ్‌గా నాతో ఉన్నారనమాట. వాళ్ళందరికీ అంటే పెద్ద పెద్ద క్యారెక్టర్లు ఇస్తాను. ఖచ్చితంగా ఇస్తారు. వాళ్ళెందుకంటే వాళ్ళ గురించి నాకు తెలుసు. ఎక్కడికి రమ్మన్నా వస్తారు. ఏం చేయమన్నా చేస్తారు. అలాంటి వాళ్ళకి పెద్ద క్యారెక్టర్లు పడతాయి. మీకు ఎవరో ఏంటో తెలియదు. మీరు ఉంటారో పోతారో తెలియదు. మీకు పెద్ద పెద్ద క్యారెక్టర్లు ఇచ్చేసి మళ్ళీ రీషూట్ చేసి కూర్చో అట్లాంటివి ఉండవు. సో, ఇంత తతంగం ఉంటది కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్ల విషయంలో. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. టైంకి రారు. కొందరేంటంటే వస్తాం అంటారు. ఇదిగో వస్తున్నాం. హాఫ్ అన్ అవర్ వస్తానంటే సాయంత్రం వరకు రారు. ఇలాంటి కథలు చాలా ఉంటాయి. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో. వాళ్ళను కూడా ఓవర్‌కమ్ చేస్తూ, వాళ్ళను కూడా మెయింటైన్ చేస్తూ, ఏకంగా ఒకే సంవత్సరంలో 7 సినిమాలు చేసి, అందులో
ఒక డివోషనల్ ఫిల్మ్ శివోహం అనే ఒక ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ చేసి తను మార్కెటింగ్లో కూడా కొత్త పద్ధతుల్లో వెళ్తూ సినిమాని మొత్తానికి రిలీజ్ చేసి పడేశాడు. ఆ పేరు నేను చెప్పాల్సిన అవసరం లేదు, వరుసగా పబ్లిసిటీ ఇస్తూనే ఉన్నాము. తన పేరు విజయ్ ఎర్రంశెట్టి. తన టీంకి విజయ్కి కంగ్రాచులేషన్స్. మీరు ఇలాగే కొత్తగా వెళ్ళండి, ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకు బ్రేక్ అనేది వస్తుంది, కన్ఫామ్గా వస్తుంది. అసలు ఆపలేరు అది. సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తూ మీ కష్టానికి ప్రతిఫలం ఏదో ఒక టైంలో వస్తుంది. నమ్మండి, సినిమా ఇండస్ట్రీని నమ్మండి, ముందుకు వెళ్తూనే ఉండండి. మీరు ఎక్కడ కూడా మీ పని ఆపలేదు. పని ఆపితే మీరు ఫెయిల్యూర్ అయినట్టు. పని ఆపకుండా చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు చూడండి, అది అక్కడ మీరు నచ్చారు నాకు. అందువల్లే శివోహం సినిమాకి అంటే కష్ట నష్టాలను ఎదుర్కొనేసి బయటకు వచ్చి సినిమాను కూడా రిలీజ్ చేసి, అది కూడా కొత్త పద్ధతిలో రిలీజ్ చేసి సినిమా ఇండస్ట్రీకి అందరికీ షాక్ ఇస్తున్న విజయ్ ఎర్రంశెట్టి అనే టీంకి కంగ్రాచులేషన్స్. మీలాంటి దమ్ము గట్స్తో ఉన్న డైరెక్టర్స్ సినిమా ఇండస్ట్రీకి కావాలి. అందువల్లే నేను కంటిన్యూగా మీకు అప్డేట్లు ఇస్తూనే ఉన్నాను. కంటిన్యూగా నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. మీకు తెలుసు, చిన్న సినిమాకి ఎవరు సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ వారణాసి సూర్య సపోర్ట్ ఇస్తూనే ఉంటాడు. మీరందరూ బాగుండాలి, మీ టీం అందరూ కంటిన్యూగా ఇలాగే ఏ ఫలితం ఆశించకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తుండండి. ఖచ్చితంగా ఏదో ఎన్ని రోజులు అవుతుంది, ప్రకృతి అయినా కూడా, నేచర్ అయినా ఎన్ని రోజులు అవుతుంది, దేవుడైనా ఎన్ని రోజులు అవుతాడు. మీ కష్టాన్ని చూడకుండా ఉండడు. ఏదో ఒక టైంలో ఖచ్చితంగా మీరు ఊహించని రిజల్ట్ వస్తుంది. ఈ సినిమాకా ఏ సినిమాకా అనే విషయం పక్క పెడితే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. సో ఆ రిజల్ట్ మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. ఆ రిజల్ట్ నేను ఖచ్చితంగా చూస్తాను. అలాంటి సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్ళండి, కంటెంట్నే నమ్ముకోండి, కంటెంట్ ఉన్న సినిమాలతో ముందుకెళ్ళండి. సో విజయ్ ఎర్రంశెట్టి అండ్ టీంకి కంగ్రాచులేషన్స్. కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లు వాళ్ళు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా కూడా ఆ ప్రాబ్లమ్స్ దాటుకొని సినిమా చేశారు చూడండి, మీ గట్స్కి హ్యాట్స్ ఆఫ్. మీలాంటి డైరెక్టర్స్ ఖచ్చితంగా కావాలి. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి చిన్న సినిమాలు రావాలి. కొత్త కొత్త మార్కెటింగ్ స్ట్రాటజీస్తో మనం సినిమాలని ఆడియన్స్ ముందుకు తీసుకొద్దాం. వన్స్ ఒక్కసారి ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారా, మీ మొత్తం లైఫ్ మారిపోయినట్టు, మీ పంట పండిపోయినట్టు సినిమా ఇండస్ట్రీలో. అలా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న విజయ్ ఎర్రంశెట్టి అనే టీంకి కంగ్రాచులేషన్స్. మీరు ఎప్పుడు ఇలా సినిమాలు చేస్తూనే ఉండాలి, కంటిన్యూగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ ఈ సినిమా ఇండస్ట్రీకి షాకులు ఇస్తూనే ఉండాలి. నా పేరు వారణాసి సూర్య @ ఈజీ సినిమా.